नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Airport and surrounding areas lo manaki we have courier operators. Aithe with the help of credible information provided through our additional DCP garu ichna oka sensitive information ఆధారంగా మనము ఖాదర్ మొహిదీన్ అండ్ ఇబ్రాహీం షా వీళ్ళిద్దరూ చెన్నైకి చెందిన వాళ్ళు. ఇబ్రహీం షాకి బ్రదర్ ఇన్లా అవుతారు, అంటే వాళ్ళ సిస్టర్కి హస్బెండ్ అవుతాడు ఖాదర్ మొయిదీన్. సో వీళ్ళిద్దరూ డ్రగ్ ట్రాన్స్పోర్టర్స్. అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ టు అదర్ కంట్రీస్. మనకి ఈ దొరికిన ఈ ఇన్స్టెన్స్లో వాళ్ళు ఎఫిడ్రిన్ అనే డ్రగ్ని టు ద ట్యూన్ ఆఫ్ 3.1 kgs ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ అండ్ ఆక్లాండ్ ఆఫ్ న్యూజిలాండ్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి బయలుదేరారు. అయితే మనం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలిసి వచ్చాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ ఎఫిడ్రిన్ అనే డ్రగ్, ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రగ్. ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ డ్రగ్. అంటే ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము వాడడం అనేది మెడిసినల్ యూజర్స్ కోసం మట్టుకే పర్మిటెడ్ అండ్ ఇట్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్. అలా కాకుండా అన్ని నార్మ్స్ ఇవి రెగ్యులేషన్స్కి ఏవి పాటించకుండా దీని పొసెషన్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి చేస్తే అది కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ దే కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ NDPS యాక్ట్. ఎఫిడ్రిన్ డ్రగ్ని కెమికల్ రిడక్షన్ ద్వారా హైడ్రాక్సిల్ని రిమూవ్ చేసినప్పుడు వీ గెట్ మెథాల్ఫీటమిన్. మెథాల్ఫీటమిన్ అనేది ఎండ్ ప్రోడక్ట్. అయితే దీని డిరైవేటివ్సే MDMA. ఇప్పుడు మార్కెట్లో 1 గ్రామ్ 8,000 రూపీస్కి కూడా అమ్ముతున్నారు. అయితే ఈ మెథాల్ఫీటమిన్ అనేది ఆస్ట్రేలియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఎఫిడ్రిన్ని ఇక్కడ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు పట్టుబడడానికి అవకాశం తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ ఇంటర్నేషనల్ కొరియర్స్ అయినటువంటి ఫెడెక్స్ కానివ్వండి, DHL కొరియర్ సర్వీస్, వరల్డ్ ఫస్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్, avakaya.com కొరియర్ సర్వీస్, అథెంటిక్ షిప్ 24/7 కొరియర్ సర్వీస్, పోస్ట్ బాక్స్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీసెస్, MNR కొరియర్ సర్వీసెస్, ఇలాంటి కొరియర్ సర్వీసెస్ వాడి ఫస్ట్ వాళ్ళ దగ్గర వీళ్ళు కొరియర్ అక్కడి నుంచి కొరియర్ పంపిస్తారు. ఈ డొమెస్టిక్ కొరియర్ వాళ్ళు ఇంటర్నేషనల్ కొరియర్కి పంపించి అక్కడి నుంచి దే ఆర్ సెండింగ్ డ్రగ్స్ ఇన్ ఎ కన్సీల్డ్ మేనర్ టు అదర్ కంట్రీస్. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ కొరియర్ చేసే ముందు ఆ పార్సల్ని ఓపెన్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ కొరియర్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంగిల్స్ ఉన్నాయి, దీంట్లో ఈ బ్యాంగిల్స్ బాక్స్ని వాళ్ళు ప్యాక్డ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసి పంపించాలి. ఇప్పుడు చూడండి, ఇది బ్యాంగిల్ బాక్స్. ఈ బ్యాంగిల్స్
ఇట్లా ఈ ట్యూబ్కి ఇట్లా పెట్టి దీని క్యాప్ ఉంది ఇది. సో నా దీని లోపల ఇది ట్యూబ్, దిస్ ఇస్ అ డమీ, జస్ట్ ఇది హాలో ట్యూబ్ ఉండాలి, కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే వీ హ్యావ్ డ్రగ్స్ అనమాట. సో ఏ విధంగా డిటెక్ట్ అయింది అంటే అనుమానం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దిస్ బాక్స్ వాజ్ వెయింగ్ సమ్ 18-20 kgs. జస్ట్ సింపుల్ బ్యాంగిల్స్ అంత వెయిట్ ఎందుకు ఉన్నాయని సస్పిషన్ వచ్చి చెక్ చేస్తే ఇది వ్యవహారం అని తెలిసింది. అయితే వీళ్ళు గతంలో కూడా త్రూ వేరియస్ మీన్స్ మనకి ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే 21 సచ్ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళు ఈ విధంగా డ్రగ్స్ని అవుట్ సైడ్ కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేశారని. అయితే ఇట్లాంటివి అండ్ ఆల్సో డ్రెస్సెస్ లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్లో పెట్టడము అండ్ దేర్ ఆర్ అదర్ ఫోటో ఫ్రేమ్స్లో కూడా డ్రగ్స్ని నింపడము, కస్టమ్స్ అధికారుల దృష్టి నుంచి తప్పించుకోవడానికి అక్కడ రిసీవింగ్ సైడ్ ఆల్సో ఈ విధంగా చేయడం జరిగింది. కేస్ ఆధారంగా 3.1 kgs ఆఫ్ స్యూడో ఎఫిడ్రిన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫిడ్రిన్ వచ్చేసి 1 kg ఈజ్ వర్త్ 1 crore. సో 3 crore వర్త్ మనకి ఎఫిడ్రిన్ మన పొసెషన్. ఇప్పుడు వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ది పొసెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. 23 సిమ్ కార్డ్స్. ఈ సిమ్ కార్డ్స్ ఏంటి అంటే ఇవి రిజిస్టర్ అయింది ఇంకొక వ్యక్తి పేరు మీద అండ్ ఇవి వాడుకలో ఉండవు. ఎప్పుడైనా అవసరమైంది ఏదైనా ఇలీగల్ యాక్టివిటీ చేయాలంటేనే వీళ్ళు వాడుతూ ఉంటారు. సో 23 అటువంటి సిమ్ కార్డ్స్ అండ్ 12 కంప్లీట్లీ ఫేక్ ఆధార్ కార్డ్స్. అవి డిస్ప్లేలో ఉంచాము. వ్యక్తి వేరే ఉంటాడు, పేరు వేరే ఉంటుంది, డీటెయిల్స్ వేరే ఉంటాయి. అందరూ ఆల్ ఆర్ నాట్, దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. సో ఇలాంటివి వాడి వీళ్ళు ఎట్ ఎవ్రీ పాయింట్, కొరియర్ స్టార్టింగ్ పాయింట్, సెండింగ్ పాయింట్ నుంచి రిసీవింగ్ పాయింట్ వరకు, ఎట్ ఎవ్రీ స్టేజ్, డొమెస్టిక్ దగ్గర, ఇంటర్నేషనల్ కొరియర్ దగ్గర, అన్ని చోట్ల కూడా అన్ని ఫేక్ ఐడెంటిటీస్ వాడుతున్నారు.